హలో అండి, వెల్కమ్ టు శాండీ వైబ్స్. ఈరోజు మా బాబుకి అయితే 4th మంత్ కంప్లీట్ అయ్యి 5th మంత్లోకి ఎంటర్ అవుతున్నాడు. సో అందుకోసం అని చెప్పి 4th మంత్ ఫొటోస్ కోసమని ప్రిపేర్ చేస్తున్నాం. ఇది రైనీ సీజన్ కదా, అందుకోసమని రైనీ థీమ్ అని అనుకున్నాం. దానికోసం అని చెప్పి ఒక క్లాత్ వేసి దానిపైన బియ్యంతో మేఘాలను వేస్తున్నాం. మేమైతే అన్నీ కూడా ఇంట్లో ఉన్న వాటితోనే అలా సెట్ చేసేసాం. ఫస్ట్ అయితే 3 మేఘాలని అలా వేసాము. తర్వాత దానిపైన సూర్యుడి కోసం అని చెప్పి పప్పుతో సూర్యుడిని సెట్ చేసాం. దాని మీద కిరణాలు కూడా ఉండాలి కదా, అందుకే అవేమో శనగ పలుకులు ఉంటాయి కదా, అదే అండి పల్లీలు, వాటితో కిరణాలు అయితే అయిపోయాయి. ఇంకా గొడుగును సెట్ చేద్దామని చెప్పి గొడుగు కోసమని గొడుగు కొంచెం కలర్ఫుల్గా ఉంటే బాగుంటుందని చెప్పి ఒక కలర్కి పప్పుని యూజ్ చేసాం. ఈ గొడుగు అయితే మాత్రం నాకైతే ఈ షేప్ చాలా నచ్చింది, చిన్నగా. ఇంకొక గొడుగుకేమో ఇంకొక గొడుగు కలర్కి దానికోసమని ఆవాల్ని యూజ్ చేసాం. ఇంకొక గొడుగు కలర్కి బియ్యంతో గొడుగు అయితే కంప్లీట్ అయిపోయింది. గొడుగు పైన చిన్న కలర్గా ఉంటుంది కదా, అంటే రౌండ్గా ఏదైనా డిజైన్ ఉంటుందని చెప్పి దానికోసమని బ్లూ కలర్లో కొంచెం బియ్యం కలిపి దానిపైన అలా రౌండ్గా చుట్టేసాం. ఇంకా గొడుగు పైన కాడ ఉంటుంది కదా, కిందన గొడుగు పైన అంటున్నాను, అదే కింద, ఆ కింద కాడ కోసమని బాదం పప్పుతో ఆ గొడుగు కింద కాడను కూడా సెట్ అయిపోయింది. ఇంకా మేఘాలు గొడుగు అయితే సెట్ అయిపోయాయి. ఇంకా రెయిన్బో కోసం అని చెప్పి బియ్యంలో కొంచెం 7 కలర్స్ని మిక్స్ చేసాము. రెయిన్బో కలర్స్ అయితే మేము కొంచెం కలిపాము, ఎందుకంటే ఈ కలర్ కలిపిన బియ్యం ఎలాగూ పడేయడమే కదా అని చెప్పి కొంచెం కలర్స్తో రెయిన్బో కూడా సెట్ అయిపోయింది. ఇంకా రెయిన్బో కలర్స్ ఎలా ఉన్నాయి, నచ్చాయా? ఈ రెయిన్బో కలర్స్ ఎలా ఉన్నాయో కామెంట్ చేసి చెప్పేయండి. ఇంకా మొత్తం రెయిన్బో కూడా సెట్ అయిపోయాక మేఘాల నుంచి చిన్న చినుకులు పడితే బాగుంటాయి అనిపించింది. దానికోసం అని చెప్పి బియ్యం ఉంటాయి కదా, ఆ బియ్యాన్ని చిన్న చినుకులుగా పెట్టేశాము. అది కూడా ఆ మేఘాల నుంచి చిన్న చినుకులు పడేటట్టు అయితే సెట్ అయ్యాయి. ఇంకా మేఘాలు చినుకులు అన్నీ సెట్ అయ్యాక ఇంకా ఏదో వెల్త్గా అనిపించింది. దానికోసం అని చెప్పి పేపర్స్ని కట్ చేసి దానిపైన చిన్న కళ్ళు, అదే పెన్సిల్తో కళ్ళని సెట్ చేసి ఇంకా లిప్స్కి ఈ కళ్ళు లిప్స్ పెట్టేసి ఆ మేఘాల పైన పెట్టేసాం. ఇప్పుడైతే మాకైతే మొత్తం పర్ఫెక్ట్గా అనిపించాయి. మా ఈ క్రియేటివిటీ మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇది ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పేయండి. ఇంకా ఫైనల్లో మా బాబుని కూడా వేసేసాం అక్కడ. వాడైతే వేసిన కొద్దిసేపటికే చినుకులను అయితే వాడి చేతులతో చెరిపేసి ఇలా మొహానికి రాసేసుకుంటున్నాడు. ఇంకా బియ్యం ఎక్కడ నోట్లోకి వెళ్ళిపోతాయో అనే భయంతో కొంచెం సేపు ఉంచేసి చిన్న వీడియోస్ ఫొటోస్ తీసేసుకొని ఇంకా తీసేసాము. అంతే. థ్యాంక్ యూ, బాయ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.